నీకున్న సంకల్పమది నిజం. నిప్పులాంటిది నిజం. నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం. ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగని ఆ ధైర్యం నిజం. ఉక్కులాంటి నీ గుండె నిజం. సంక్షేమ పరిపాలన నిజం. నీకేసే ప్రతి ఓటు నిజం. నిజమే అది తుది విజయం. నిజం నిజం నిజం. షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. రాజశేఖరుడి పాదముద్రలా. రాజశేఖరుడి పాదముద్రలా కదిలే ముందుకు వైఎస్ఆర్లా. షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. వైఎస్ఆరు రక్తమది నిజం. తండ్రి లాంటి మొండితనం నిజం. వైఎస్ఆరు రక్తమది నిజం. తండ్రి లాంటి మొండితనం నిజం. ఆ నడకలో రాజసం. ఓకేనమ్మా. ఈరోజు కడప లోక్సభ స్థానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది. కడప జిల్లా ప్రజలందరూ ఇంకా రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకొని ఈసారి ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్ షీట్లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ ఆధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి. ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు రైట్ టు స్పీచ్ అన్న కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా విలువ లేకుండా ఈరోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు? నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు, సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారుమ్రోగించిన వాళ్ళు, అప్పుడు ఎలక్షన్లప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తితే అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే
ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో, తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూలులో సిబిఐ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసులనే, ప్రభుత్వ పోలీసులనే, రాష్ట్ర పోలీసులనే కంచెగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూజ్డ్ని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలుగా మీరు కాపాడడం ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాల తర్వాత ఒక అక్యూజ్డ్ని, అది కూడా రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా ఘోరంగా చంపించారు అని అక్యూజ్డ్గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా నరికి చంపడం జరిగింది. చంపిన వాళ్ళు వీళ్ళు, చంపించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ ఛార్జ్ షీట్లో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా చేర్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ సరిపోవన్నట్టు వివేకానంద రెడ్డి గారిని ఒకసారి చంపించడం సరిపోదు అన్నట్టు ఎన్నిసార్లు వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ ఇంకెన్నిసార్లు చంపుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకసారి గొడ్డలితో నరికి ఎంత ఘోరంగా చంపారో రాష్ట్రం అంతా చూసింది. ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా కనీసం ఒక 500 సార్లు వివేకానంద రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ కూనీ చేశారు. ఎందుకు అని అడుగుతున్నాం. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షి, కిందేమో సొంత తమ్ముడు రామలక్ష్మణుల నన్ను పట్టుకొని నానా రకాలుగా దూషించి ఆఖరికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదు అని విజయమ్మను కూడా అవమానించేంత స్థాయికి మీరు దిగజారారు. అసలు మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు మనసు, మానవత్వం వీటి గురించి ఏమైనా తెలుసా? ఇవి ఉన్నాయని కూడా మీకు తెలుసా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మేమైతే న్యాయం కోసం నిలబడ్డాం, ధర్మం కోసం కొట్లాడుతున్నాం. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించాలని, న్యాయం జరగాలని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మరొకసారి చెప్తున్నాం, హత్యా రాజకీయాలను ప్రోత్సహించకండి. హత్యా రాజకీయాలు అంతం కావాలి.
ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు, ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండడానికి వీల్లేదని, ప్రజలందరూ న్యాయం వైపు ఉన్నారని, ప్రజలు ఎప్పుడూ నేరం వైపు నిలవరని నిరూపించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి కడప జిల్లా ప్రజలను, రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. గతంలో బాలన్నటువంటి సునీతమ్మ గారు ఎన్నికల సందర్భంగానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అనుకోవచ్చు. ఎట్లా అనుకుంటారమ్మా? అంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఇప్పుడు వరకు దాదాపు 5 ఏళ్ళు కావచ్చు. ఈనాడు సునీతమ్మ గారు మీడియా కానీ ఏ సభల్లో కూడా ఇటువంటి ఆరోపణలు అమ్మా, మన దేశంలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికలు వచ్చేది 5 సంవత్సరాలకు ఒక్కసారి. 5 సంవత్సరాలు సునీతమ్మ పోరాటం చేసింది. పోరాటం ఎంతగా చేసిందో ప్రజలందరూ చూశారు. ఆ పోరాటంలో న్యాయం జరుగునుంటే ఈ 5 సంవత్సరాలలో ఈరోజు సునీతమ్మకు ఈ రోడ్ల మీద వచ్చి తిరగాల్సిన అవసరం ఉండేది కాదు. నేను వచ్చి ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఉండేది కూడా కాదు. కానీ న్యాయం జరగలేదు కాబట్టి 5 సంవత్సరాలు వేచి చూసింది కాబట్టి ఇప్పుడు న్యాయం కోరే అవకాశం, ప్రజా కోర్టులో న్యాయం కోరే అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజాసేవ చేసిన ఒక నాయకుని బిడ్డ వచ్చి కొంగు చాచి న్యాయం చేయండి అని అడుగుతుంది. ఇందులో తప్పేముంది అని అడుగుతున్నాం. ఇది ఎలక్షన్ల కోసం వాడుకున్నట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రజా కోర్టుకు రాగలము అన్న కాన్ఫిడెన్స్ ఇండియన్ సిటిజన్స్కు ఉంది అంటే అది మన కాన్స్టిట్యూషన్ కల్పించిన హక్కు కదా. అవును, ఆ హక్కు తను వాడుకుంటుంది, తప్పేముంది? థ్యాంక్ యూ గైస్. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం.